బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధికార బీజేపీ తీరుకు నిరసనగా జై భారత్ సత్యాగ్రహ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడం, అదానీ అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై అణచివేతకు వ్యతిరేకంగా ఏప్రిల్ నెలలో జై భారత్ సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో ఈ కార్యక్రమాల ప్రణాళిక అమలుపై టీపీసీసీ చర్చిస్తోంది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీభవన్లో జరుగుతోంది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏప్రిల్ నెలలో జై భారత్ సత్యాగ్రహ యాత్రకు సంబంధించి ప్రణాళికను టీపీసీసీ సిద్ధం చేస్తోంది. దీనిపై టీపీసీసీ భేటీ కూడా అయినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు నరేష్. ప్రారంభమైంది. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేసిన నేపథ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని నిర్మించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏఐసీసీ నుంచి కూడా అన్ని రాష్ట్రాల పీసీసీలకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు అంటే హైదరాబాద్ స్థాయి వరకు భారీ బహిరంగ సభలు నిర్వహించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఒక ప్రణాళికాబద్ధంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కార్యక్రమాలను చేపట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా సమాంతరంగా ఏకకాలంలో ప్రజల నిరసనలను, కాంగ్రెస్ శ్రేణుల నిరసనలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ అనర్హత వేటును కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ సస్పెన్షన్ వెనుక రాజకీయపరమైన కారణాలున్నాయి, కేవలం సూరత్ కోర్టు తీర్పును అడ్డుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది అన్న అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికైతే మీడియా సమావేశాలను ఏర్పాటు చేశారు. కేవలం మీడియా సమావేశాలకే పరిమితం కాకుండా నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలకు వివరించాలి మొత్తము జరిగిన పరిణామ క్రమాలు మొత్తం కూడా. ఎప్పుడైతే రాహుల్ గాంధీ పార్లమెంట్లో అదానీ ప్రధాని ఇద్దరికి మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టాడో, కేవలం ప్రధాని నరేంద్ర మోడీ అదానీ వ్యాపారాన్ని విస్తరించేందుకు విదేశీ పర్యటనలో కూడా అదానిని వెంట తీసుకొని ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్ళి బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఇతరత్ర విదేశాల్లో కూడా అదానికి పెద్ద ఎత్తున కూడా కాంట్రాక్టులను కట్టబెట్టాడు. దాంతోపాటు దేశంలో ఎల్ఐసికి సంబంధించి నిధులు కానీ, లేకపోతే ఎస్బీఐలో ఉన్న డిపాజిట్స్ను వేల కోట్ల రూపాయలను అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రభుత్వం తరఫున మోడీ ఒత్తిడి చేశాడు. దేశ సంపదను మోడీ ఒక్కడికే అప్పచెప్తా ఉన్నాడు. దేశ సంపదను కొల్లగొట్టేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నాడు. అదానీ కంపెనీలో పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగాయి. అక్రమాలను ప్రధానమంత్రి రక్షిస్తున్నాడు. మొత్తము అన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రజల వద్దకు వెళ్ళి నేరుగా ప్రజలకే వివరించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కరోనా కంటే ముందు అంటే 2020 కంటే ముందు కేవలం అదానీ మొత్తం ఆస్తులు కేవలం 68,000 కోట్ల రూపాయలే. కానీ కరోనా తర్వాత ఏకంగా 10 లక్షల కోట్లకు అదానీ ఆస్తులు పెరిగిపోయాయి. అంటే కేవలం 2 సంవత్సరాల్లో దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలను అదానీ ఎలా సంపాదించగలిగాడు? కేంద్ర ప్రభుత్వం అండదండ లేకపోతే కనుక ఇది సాధ్యం కాదు. దాంతోపాటు భారతదేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో దాదాపు 200 కంపెనీల్లో అదానికి పెట్టుబడులు ఉన్నాయి. అది గ్యాస్ లైన్లు కానీ, లేకపోతే విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ, దాంతోపాటు రక్షణ శాఖలో కానీ, లేకపోతే సిమెంట్లో కానీ, లేకపోతే
విద్యుత్ కంపెనీల్లో కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రంగం ఆ రంగం కాదు, ఏకంగా గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీపోర్టులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ వీటిని కూడా ప్రైవేటీకరించి అదానికి అప్పచెప్పిన నేపథ్యంలో ఈ మొత్తము బండారాన్ని కూడా ప్రజల వద్దకు వివరించే ఉద్దేశంతో ఒక కార్యాచరణ రూపొందించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక నిరసన రూపాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంటుంది. అందులో భాగంగా జిల్లా కేంద్రాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుంది. దాంతోపాటు హైదరాబాద్ రాజధాని హైదరాబాద్లో కూడా ఒక దాదాపు కనీసం 4-5 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి దానికి రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ రూపొందించేందుకు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గాంధీ భవన్లో కొనసాగుతుంది. ఇది కీలకమైన ఎజెండా. దాంతోపాటు మరొక రెండు అజెండాల మీద కూడా ఈరోజు సమావేశంలో చర్చిస్తారు. అదేంటంటే రెండో అజెండా ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలన్నింటి మీద కూడా సమీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హాత్ సే హాత్ జోడో అభియాన్ను చేపట్టాలి అని చెప్పి ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ 1-2 నేతల మినహా మిగిలిన నేతలు ఎవరూ కూడా ఈ హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాలను సీరియస్గా తీసుకోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ 2023 డిసెంబర్లో వచ్చే ఎన్నికల్లో కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎలాంటి పథకాలు అమలు చేయబోతున్నాము అన్న ఆ పథకాలను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఎజెండాను కూడా గతంలో ఖరారు చేసినప్పటికీ దానికి సంబంధించి కూడా రాష్ట్ర నాయకత్వం చాలా సీరియస్గా తీసుకోలేదు. కేవలం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాదాపు 33 నియోజకవర్గాల్లో తిరిగాడు. సిఎల్పీ నేత మల్లుబట్టి విక్రమార్క 5-6 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇక మిగిలిన నేతలు ఎవరు కూడా రాష్ట్ర స్థాయి నేతలు ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. దీనికి సంబంధించి కూడా మాణిక్రావు ఠాక్రే ఒక నివేదిక కూడా టీపీసీసీ నుంచి కోరిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రజా ఉద్యమాలకు సంబంధించి నివేదికలను కూడా ఆయన సమీక్షించనున్నారు. ఈ రెండు అంశాలు పోతే కనుక మరొక కీలకమైన అంశం ఏంటంటే పేపర్ లీకేజీ రాజకీయ దుమారం లేపుతోంది. దీనికి సంబంధించి పేపర్ లీకేజ్ వ్యవహారంతో పాటు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రెండు అంశాల మీద ఎటువంటి వైఖరి అవలంబించాలి, కేవలం రాహుల్ గాంధీ అంశాన్నే తీసుకొని ప్రజల్లోకి వెళ్తే కనుక ఈ రెండు అంశాలు మరుగున పడిపోతాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సేవ్ చేస్తోంది అన్న ఒక విమర్శ కూడా ఎదురయ్యే అవకాశం ఉండటంతో పేపర్ లీకేజ్ ఘటన అంశాన్ని కానీ దాని తర్వాత ఈడీ కేసు కవిత విచారణ ఈ రెండు అంశాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఇంకెటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఈరోజు సమావేశంలో చర్చిస్తారు. ఈ రెండు అంశాల తర్వాత మరొక కీలకమైన అంశం ఏంటంటే కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. మే 10వ తారీఖున కర్ణాటకలో ఓటింగ్ జరగనుంది. మొత్తము 234 నియోజకవర్గాలున్న కర్ణాటకలో తెలంగాణ నుంచి కొంతమంది నేతలను ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరెవరికి బాధ్యతలు కట్టబెట్టాలి, ఏ నియోజకవర్గాల్లో ఆ నేతలకు ఇన్ఛార్జీలు ఇవ్వాలి అన్న అంశాలకు సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం ఈరోజు జరుగుతున్న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో 3 ఎజెండాల మీద చర్చ జరుగుతుంది. మొదటి ఎజెండా ఏంటంటే రాహుల్ గాంధీ అనర్హత వేటుపై ఎటువంటి మనం కార్యక్రమాలు చేపట్టాలి, 1. 2 కర్ణాటక ఎన్నికలు తెలంగాణ ప్రాంత నేతలకు ఇన్ఛార్జిగా అప్పగించడము, ఈ 2. ఇక 3వది వచ్చేసి తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పేపర్ లీకేజ్ అంశము, ఈడీ లిక్కర్ కేసులో కవిత ఈడీ విచారణ. ఈ 3 అంశాల మీద ప్రధానంగా చర్చించి ఏప్రిల్ మాసంలో ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి అన్న అంశానికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ను రోడ్ మ్యాప్ను సిద్ధం చేసేందుకు ప్రస్తుతం అయితే టీపీసీసీ నేతలు మేధోబంధనం చేస్తున్నారని మనం చెప్పాలి. మురళి. రైట్, థ్యాంక్ యూ నరేష్.